హాయ్ అందరికీ. మేము మా ఫ్యామిలీతో, మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళ ట్రాక్టర్లో వనభోజనానికి వెళ్తున్నాము. ఈ ఫుల్ వీడియో చివరి వరకు చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మేము అడవికి వెళ్ళిన వెంటనే మా ఊరి పెద్దలు మధ్యరామక్క అనే అమ్మవారిని నెలకొల్పుతారు. ఇది మా గిరిజన సాంప్రదాయం. అమ్మవారికి మొక్కులు చెల్లించిన తర్వాతనే వంటలు చేయడం ప్రారంభిస్తారు. ఖచ్చితంగా తీసింది దాని దగ్గర తీసుకో. ఇట్లా పెడతాను పొయ్యి మీద కదా ఇచ్చా పొయ్యి చూడు చేస్తాను. బాగా ఇక్కడ శుభ్రం చేస్తా అంటే ఇక్కడ అది పై పెడతాం కాదన్నట్టుగా నేను ఏం చేద్దాం చేసుకునేనా ఎండ ఆకులు పెడదామా? టైం ఎంత అయితే అని చెప్పు. వాళ్ళు అన్నం ఉండాలి, కూర ఉండాలి, చూడాలి చూడు ఉన్న తల్లి కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వే చూసుకోవాలి తల్లి. నా మనోడు మంచిగా ఉండాలి, నా చిన్న మనోడు. ఏం కాదులే, చికెన్ లేదు. అడ్డుండే మొక్క ఏంటయ్యా మీది ఏం కావాలి చెప్పండి. మీరు ఎంత బాగా చేస్తున్నారని చూస్తున్నామండి. అది కాదు మాకు వీడియో ఎప్పుడు చెప్పట్లేదు. వీడియో ఎప్పుడు వస్తుంది చెప్పట్లేదు. ఏ చికా చేస్తావో ఆ చికా కనబడతా నేను. మరి కొట్టు, మరి అటు రావు, కొట్టు. ఎందుకు రావు? వనభోజనాల కార్యక్రమానికి రావడం జరిగింది. హర్షిత కెమెరామెన్ హర్షిత మాట్లాడి పార్వతి. హాయ్ వర్షిత, కెమెరామెన్ హర్షిత. నేను మటన్ పార్వతమ్మ నీ మటన్ ఉంటాను.
ఇటు చూడండి అమ్మ కొంచెం. హాయ్ ఫ్రెండ్స్ అనండి. అది బ్రేక్ అవుతుంది అట్లా తీయాలి. అందరు వచ్చారు. నువ్వు నాకు రాయవే హాయ్ శ్రీ. హాయ్ శ్రీ. రాలే. చూసుకోండి యూట్యూబ్ లో వస్తుంది. ఓకే. హాయ్ చెప్పండి నాన్న. అక్కకి హాయ్ చెప్పండి. నువ్వు చెప్తావు. మంచిగా డ్యూటీ గురించి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చూడు. ఎందులో పోసా అమ్మో పదట వెళ్దాం. పిలుస్తుండు. మరి పాయింట్ ఏంటి ఫ్రెండ్? పైకి వచ్చింది. ఇటు స్వప్న మాట్లాడు. ఇక్కడ ఇవాళ వనభోజనాల కార్యక్రమంగా మీ అందరం, ఇదంతా మా వజ్జల ఫ్యామిలీ, మా వజ్జల ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చికెన్ తెచ్చుకున్నాం, అట్లనే మటన్ కూడా తెచ్చుకున్నాం. మా అమ్మ అయితే నాటుకోడి కావాలన్నది పెట్టాం. ఇదంతా మా డెకరేషన్ టీం అందరం కలిసి అలా చాలా హ్యాపీగా అయితే వచ్చినాం. అబ్బా సూపర్. ఇలాంటి కూడా మీలాంటి ఫ్యామిలీ చూసిన వాళ్ళు కూడా మీలాంటి ఫ్యామిలీస్ చాలా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. చేసుకోవాలి, హ్యాపీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సంవత్సరానికి
ఒక్కసారైనా ఊరందరం కలిసి వనభోజనాలకు వెళ్ళడం మరియు అందరి బంధువులను పిలవడం కూడా జరుగుతుంది. ఈ వనభోజనాలలో పాల్గొన్న వారందరూ మా గిరిజనులే. పిల్లలు పెద్దలు అందరూ ఆటపాటలతో చాలా సందడి చేశారు. యూట్యూబ్ ఇది ఛానల్. ఈ వీడియో ఇంత బాగా తీసిన మా బావగారి కూతురు హర్షితకు థ్యాంక్ యూ. ఈ వీడియో ఇంతవరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.